హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉగాది రోజు మేమైతే పూజ చేసుకొని, పచ్చడి చేసుకొని, ఈవినింగ్ అనుకోకుండా తాళేపాలెం గుడికెళ్ళామండి. కోటిలింగాల గుడికి. ఇది మంగళగిరి హైవే నుంచి ఈజీగా వెళ్ళొచ్చండి మనమైతే. అది పుష్కర ఘట్ కూడా ఉందండి టెంపుల్ ముందే. అండ్ ఇది శివస్వామి గురువు గారిచే నిర్మించబడిందని ఉందండి. గుడైతే చాలా ప్రశాంతంగా బావుంది. అన్ని దేవతలు, దేవుళ్ళు అక్కడే నిర్మించి ఉన్నది. మనం ఒక్క చోట్లోనే అన్ని దేవతలని, దేవుళ్ళని దర్శించుకోవచ్చు. అది మన తాళేపాలెంలోనే. అక్కడ ప్రత్యంగి అమ్మవారి గుడి ఉంది. అక్కడ ఏ రాశి వాళ్ళు అమ్మవారి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో అని అక్కడ రాసి ఉందండి మంత్రంతో సహా. అసలు శివుడిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి. కోటి లింగాలు, వివిధ రకాలైన లింగాలు అక్కడ మనం చూడొచ్చండి. మనకు తెలియని అవతారాలు అవన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చు. వినాయకుడు ఎన్ని రకాల అవతారాలో కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆ గుడిలో నాకు నచ్చింది ఏంటంటే మనము శివ ప్రతిష్ఠ చేయొచ్చు, లింగ ప్రతిష్ఠ చేయొచ్చు. 2500 తీసుకుంటారంట. మనం 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేయాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. మీరు శివలింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అక్కడ ఆత్మలింగం ఉంది. అది శివరాత్రి రోజే ఓపెన్ చేస్తారంట. ఈలోపు అక్కడ ఒక పైపు మార్గంలో పెట్టి పాదరసంతో అభిషేకాలు చేయిస్తున్నారు. మేము చేయించుకున్నాము. అసలు గుడి అయితే చాలా బాగుందండి. అసలు మనం వర్ణించలేము అసలు గుడి గురించి. మీరు ఖచ్చితంగా చూడాల్సిన గుడే. ఇక్కడ గుంటూరు, విజయవాడ లోకల్ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి చూడండి. ఎంత బాగుందో. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మనలో ఒక మంచి వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి. మార్నింగ్ పూజ చేయించుకునే వాళ్ళకైతే అక్కడ భోజనం మెస్ కూడా ఉందండి. ఉచిత భోజనం కూడా ఉంది. మేము అనుకోకుండా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి జస్ట్ అవంతా చూడడానికి టైం సరిపోలేదండి. చాలా పెద్ద గుడి ఇంకా కడుతున్నారు. చాలా బాగుంది. మొత్తం పూర్తయి కూడా ఒకసారి వీడియో తీయాలని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.